ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం తోటి గిరిజనులుగా జన సైనికులుగా చేయడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం కొండ ప్రాంతాలకు సైతం లెక్క చేయకుండా డోలీలు మోత లేని ఆంధ్రప్రదేశ్గా తీర్చాలని మా కొండ ప్రాంతాలకు వచ్చిన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆదివాసీ అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. గిరిజన ప్రాంతంలో చాలా అభివృద్ధి కార్యక్రమం చేయడం ఈరోజు మాకు ఎంతో ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే గిరిజనులు అంటే కొండ ప్రాంతంలో ఉండే వాళ్ళము కాబట్టి ఈ యొక్క గిరిజనుల కోసం అంతా త్యాగం చేసి ఆయన ప్రతి ఒక్క గిరిజనుడికి ముందుకు రావాలని ఎంతో ఆశతో ఉండేటువంటి మన పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ యొక్క సమయంలో చూస్తున్నాం. ఏ అధికారి కూడా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వెళ్ళనటువంటి ప్రాంతం అది. అయితే ఈ యొక్క పర్యటన చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకటి, ప్రకృతి సహకరించకపోవడము, అదేవిధంగా అధికారులు కూడా పర్యటన అనేది చేస్తే చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి సార్. ఏజెన్సీ ప్రాంతము చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. స్థానిక కలెక్టర్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ హెచ్చరించినప్పటికీ కూడా నేను ప్రేమిస్తున్నటువంటి గిరిజనులకు వాళ్ళ కష్ట నష్టాలు నేను చూడాలి అని చెప్పి ఒక కంకణ బద్ధం కట్టుకున్నారు. గిరిజన ప్రాంతానికి వెళ్ళి గిరిజనుల యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని గిరిజన ప్రాంతాల్లో డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో ఓవరాల్ బడ్జెట్ 105 కోట్లకు పైగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం 30 కోట్ల పైబడి రోడ్లని శాంక్షన్ చేయడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్క గిరిజన గ్రామానికి తక్షణ మౌలిక సదుపాయాల్లో భాగంగా రోడ్లను సదుపాయాలు చేశారు. కాబట్టి గిరిజనులకి అండగా ఉన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శ్రీకాకుళం జిల్లా గిరిజనుల తరపు నుండి అందరి నుండి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.